హాయ్ గైస్ ఇప్పుడు కోస్తున్న వెరైటీ వచ్చేసరికి పరియకాయలు అంటారు. ఇవి వచ్చేసరికి చెట్టుకి చాలా విపరీతమైన కాపు కాసింది. 2500 కాయలు మినిమం దిగుబడి వస్తుంది. కాకపోతే వచ్చేసరికి ఇది చాలా చిన్న సైజు, కేజీకి వచ్చేసరికి 8 నుంచి 9 కాయలు తూగుతాయి. చాలా చిన్న కాయలు ఉండడం వల్ల మార్కెట్లో ఎవరో దీన్ని కొనట్లేదు. ఆల్రెడీ మొన్న మేము ట్రై చేసాము, 2 ట్రైలు ఎక్స్పోర్ట్ చేసి ఎవరు కూడా దీన్ని పట్టించుకోవట్లేదు. పండు అయితే పర్వాలేదు, నార్మల్గా ఉంటుంది తప్ప అంత ఫుల్ స్వీట్గా ఉండదు, అలానే చప్పగా ఉండదు. దీన్ని ఇంకా ఏం చేయాలో అర్థం కాక టాండ్ర వాళ్ళతో మాట్లాడడం. వాళ్ళు వచ్చేసరికి మరీ దారుణంగా కేజీ వచ్చేసరికి 10 రూపాయలకే అడిగారు. 10 రూపాయలు అంటే మనకి 8 కాయలు తూగినప్పుడు కనీసం రూపాయి పావలా ఎంతో పడుతుంది. అంటే 4 కాయలు 5 రూపాయల కింద పడుతుంది. చాలా చీప్ అనమాట. అందుకని చెప్పేసి వీళ్ళకి ఎటువంటి ప్రికాషన్స్ పాటించుకుంటా మామిడికాయలు కొయ్యొచ్చు. అంటే చేతులతో తెంపినా పర్వాలేదు, అలానే డొంకులతో తెంపినా పర్వాలేదు, దోటితో తెంపినా పర్వాలేదు, దొలగొట్టేసినా పర్వాలేదు, ఏ విధమైన పర్వాలేదు. కాకపోతే వీళ్ళకి కావాల్సింది ఏంటంటే మామిడికాయలు ట్రైల్లో వేసి పంపించేయాలి. ఎందుకంటే వీళ్ళు ఓన్లీ తాండ్ర అంటే తెలుసు కదా మనకి, విలేజ్లో అంట అది వచ్చేసి మ్యాంగో జిల్లి అరుస్తూ ఉంటారు వాళ్ళు అనమాట. మా బామ్మర్ది గారిని చెట్టు ఎక్కమని చెప్పా. వీడు ఎక్కమంటే బావా నాకు పొట్ట అడ్డేస్తుంది, చూసాడు పొట్ట ఎలా తడుముకుంటున్నాడు వాడు. ఆడు ఎక్కలేక మా నాన్న మాట కాదనలేక ఎక్కాడు. ఎక్కి అలాగా 1, 2, 3 కాయలు తెంపి చెట్టు మీదకి వెళ్ళిపోతున్నాడు, పైకి వెళ్ళిపోతాడట. పైకి వెళ్ళిపోయి బావా నేను దులిపేస్తాను చూద్దామని అన్నారు. అంతట్లోకి మా నాన్నగారు 1, 2 అలాగా కింద అందినవి ధొని అంటారు, డొంకిని అంటారు. ఒక కర్రకి ఇంకొక కర్ర పుల్ల కట్టి అలాగా ఉంచితే రెండిట్లకి మధ్యన పట్టి లాగితే కాయ చిక్కడి కింద పడిపోద్ది. ఆ విధంగా వస్తుంది. కొంతమంది అంటారు నువ్వు ధొని అంటున్నావు అయ్యా, డొంకిని అంటున్నావు, మాకు ఏంటో తెలియదు అని అంటారు. కానీ మన వాడుక భాషలో ఏ విధంగా అంటారో నేను ఆ విధంగా చెప్పగలుగుతాను. ఇటు చూసారా కోతి ఊపినట్టు ఎలా ఊపుతున్నాడో, ఊపినా సరే కాయలు రాలట్లేదు, ఎందుకంటే పొట్టు ఇంకా వదలలేదు. ఆడు చాలా ట్రై చేశాడు. పైన బాగా చూసారు కదా సూర్యుడు కూడా ఒక పక్కన ఎలా కనిపిస్తున్నాడో, ఎండ విపరీతంగా ఉంటుంది. అయినా సరే వాడు ప్రయత్నం చేస్తున్నాడు. పాపం మా బామర్ది గడు కొంచెం ఓపిక ఎక్కువ. నైట్ అవ్వబడికి ఒక 90 అయిపోతే నిద్ర రాదు, కానీ డే టైంలోనైతే బాగానే కష్టపడతాడు. మళ్ళీ ఆడి స్మైల్ చూడండి, కోతి ఊపినట్టు ఊపినా సరే ఆడి స్మైల్ మాత్రం అందగాడు మా వాడు. చూసారా అది వాడి నవ్వు అలా ఉంటుంది వాడితోటి. కాకపోతే పని చేస్తాం కానీ చేసిన దానికి ప్రతిఫలం లేకపోతే చాలా బాధ అనిపిస్తుంది. ఇది ఎంత విపరీతమైన 2500 కాయ అంటే మాటల విషయం కాదు. సుమారు ఒక బంగిరిబిల్లి కానివ్వండి, ఒక సోన్రేక్ కానివ్వండి, ఒక రసాలు కానివ్వండి, ఇదే కాపు అయితే దాదాపు 30,000 నుంచి 40,000 రూపాయలు వచ్చే ఇన్కమ్. కాకపోతే ఇప్పుడు కాయ రూపాయి పావలా పడినప్పుడు ఇంచుమించు ఎంత రావచ్చు, 3,000 రూపాయలు రావచ్చు. ఇంత తక్కువ అయినా సరే తప్పదు. ఇప్పుడు లేబర్ కాస్ట్ ఇవన్నీ లెక్కేసుకున్నా సరే వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే 4 మనిషికి 600, ఈ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ లెక్కలు వేసుకుంటే మనకు వర్కౌట్ అవ్వదు. కానీ కాయని చెట్టును ఉంచకూడదు కాబట్టి తీసేస్తున్నాము. ఇప్పుడు 50% కాయ ఎంత వచ్చిందో చూడండి. చెట్టు కింద రాలిన కాయలన్నీ కూడా ఇప్పుడు తెంపినవే. 50% మాత్రమే తెంపాం, ఇంకా 50% చెట్టు పైన ఉంది. ఇదే ఇంచుమించు దాదాపు 1,200 నుంచి 1,400 కాయలు రాక ఉంటాయి. మా నాన్నగారు కూడా పాపం చాలా గట్టిగా కష్టపడుతున్నారు. అయినా సరే ఎంతవరకు వెళ్తుంది ఏంటో చూస్తాం.